అందరికీ నమస్కారం. మన జీవితంలో రోజూ ఎన్నెన్నో పనులు చేస్తుంటాం కదా. అయితే ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి అసలు నేనీ పని ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన పనుల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటో తెలుసుకుందాం. నమ్మండి, ఇది మన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేయొచ్చు. అంటే ఇదేదో పెద్ద ఫిలాసఫీ అనుకోవద్దు. మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఎదురవుతుంది కదా. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాట్లి పడుకునేదాకా మనం చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది. అసలా మోటివేషన్ ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడమే ఈరోజు మన ప్రయత్నం. సరే, మన మూల గ్రంథం ఏం చెబుతోందంటే మన ముందు రెండు దారులున్నాయట, చాలా స్పష్టంగా. మొదటిది లోభీ మార్గం, అంటే కృపణుల మార్గం. వీళ్ళు ఏం చేసినా దాన్నుంచి నాకేంటి లాభం అని చూస్తారు. ఇక రెండోది బుద్ధియోగ మార్గం. ఇక్కడ చేసే పనిని ఒక ఉన్నతమైన లక్ష్యానికి, ఒక పెద్ద పర్పస్కి అంకితం చేస్తారు. ఓకే, ఈ రెండు దారుల్లో ముందుగా మనలో చాలామందికి బాగా తెలిసిన దారి గురించే మాట్లాడుకుందాం. అదే లోభి మార్గం. వినడానికి చూడ్డానికి ఇది చాలా కరెక్ట్ అనిపించొచ్చు, కాని అసలు సమస్య ఏంటంటే ఇది మనల్ని ఓ బంధనంలోకి లాగేస్తుంది. ఎందుకంటే దీని ఫోకస్ అంతా కేవలం రిజల్ట్స్ మీదే ఉంటుంది. కృపణాహ లేదా లోభులు అనగానే మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? డబ్బులు దాచుకునే పిసినారి కదా. కాని ఇక్కడ అర్థం అంతకంటే చాలా లోతైనది. లోభితనం అంటే మనం కష్టపడి సంపాదించిన ఫలితాల్ని కేవలం మనకోసమే, మన సొంతానికే వాడుకోవాలనే బలమైన కోరిక. ఇది డబ్బుకే కాదు, దేనికైనా వర్తిస్తుంది. చూడండి, ఈ వాక్యం ఎంత సూటిగా చెబుతుందో. ఎవరైతే తాము చేసే పని ఫలితాల మీద హక్కు కావాలని కోరుకుంటారో వాళ్లే లోభులట. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే మనం రోజూ చేసే పనుల వెనుక మన ఉద్దేశమేంటో మళ్లీ చెక్ చేసుకునేలా చేస్తుంది. సరే, మరి ఇలాంటి మైండ్సెట్తో ఉంటే ఏమవుతుంది? లోభులు ఏం చేస్తారంటే వాళ్లకు దొరికిన ఈ విలువైన మానవ శక్తిని, దాని అసలు పర్పస్ ఏంటో అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ల స్వార్థం కోసమే వృధా చేసేస్తారు. ఇది అచ్చం ఓ సూపర్ కార్ని ట్రాఫిక్లో ఫస్ట్ గేర్లో నడిపినట్టన్మాట. దాని అసలు పొటెన్షియల్ని వేస్ట్ చేయడమే. మరి ఈ సెల్ఫిష్ దారి నుంచి బయటపడటమెలా? దానికి సమాధానమే మన రెండో దారి, అదే నిస్వార్థకర్మ. ఇది మనల్ని ఆ రిజల్ట్స్ అనే బంధం నుంచి ఫ్రీ చేస్తుంది. అదెలాగో చూద్దాం పదండి. మన మూల గ్రంథం చాలా క్లియర్గా ఒక దారి చూపిస్తోంది. కేవలం ఫలితాలని ఆశించి చేసే పనుల్ని ఏకంగా అతి దుష్టమైనవి అని చెబుతోంది. అంత కఠినమైన పదం వాడారు. వాటిని వదిలేసి ఒక ఉన్నతమైన చైతన్యంలో శరణు పొందమని మనకు దారి చూపిస్తోంది. ఈ ఆల్టర్నేటివ్ దారినే బుద్ధియోగ అని అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చేసే పనిని మార్చక్కర్లేదు, కాని ఆ పని చేసేటప్పుడు మన ఆలోచనా విధానాన్ని, మన ఉద్దేశ్యాన్ని మార్చుకోవాలి. ఫలితం మీద ఆశ లేకుండా పనిచేయడం అదొక ఆర్ట్. అదే బుద్ధియోగ. సరే, మరి ఈ బుద్ధియోగాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? మన మూల గ్రంథం 3 సింపుల్ స్టెప్స్ చెప్తోంది. నంబర్ 1, ఫలితాల కోసం ఆశపడి చేసే పనులని వదిలేయడం. నంబర్ 2, ఒక ఉన్నతమైన శక్తికి పూర్తిగా సరెండర్ అవ్వడం. ఇక నంబర్ 3, రిజల్ట్స్ గురించి టెన్షన్ పడకుండా మన పని మనం చేసుకుంటూ పోవడం. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే అసలైన సక్సెస్ అనేది మనకొచ్చే రిజల్ట్స్లో లేదు, మనం ఏ ఉద్దేశ్యంతో, ఏ ఇంటెన్షన్తో ఆ పని చేస్తున్నామనే దానిలో ఉంది. ఇలా నిస్వార్థంగా జీవించడమే నిజమైన సక్సెస్ఫుల్ లైఫ్కి దారి అని మన మూల గ్రంథం హామీ ఇస్తోంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు దారులని కంపేర్ చేసే ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఈ రెండు దారుల్లో వెళ్తే చివరికి ఏం జరుగుతుంది, వాటి ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూశారా ఇక్కడ మన మోటివేషన్ ఎంత పెద్ద తేడా క్రియేట్ చేస్తుందో? కేవలం పర్సనల్ గెయిన్ కోసం చేసే పని అవరమంట, అంటే చాలా నీచమైనదిగా మారి మనల్ని బంధించేస్తుంది. అదే పని ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశంతో చేస్తే అది దివ్యంగా మారి మనకు విజయాన్నిస్తుంది. ఇక లోభి మార్గంలో వెళ్తే వచ్చే స్పిరిచువల్ కాన్సిక్వెన్స్ చాలా సీరియస్. వాళ్లు చేసే పనుల వల్లే వాళ్లు ఈ జనన మరణాల చక్రంలో, అంటే భవబంధంలో ఇరుక్కుపోతారు. కాని దీనికి కంప్లీట్ ఆపోజిట్ బుద్ధియోగ మార్గం. ఇది మనల్ని ఆ సైకిల్ నుంచి బయటపడేస్తుంది. నిస్వార్థంగా పనిచేయడం ద్వారా ఎవరైనా సరే ఈ బంధనాల్ని దాటి బయటికి రాగలరు. సో ఫైనల్గా
ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? అసలు విషయం మనం ఏం చేస్తున్నాం అన్నది కాదు, ఎందుకు చేస్తున్నాం అన్నదే. ఈ ఒక్క ప్రిన్సిపుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పని వల్ల వచ్చే రిజల్ట్ కంటే ఆ పని చేస్తున్నప్పుడు మనలో ఉన్న ఆలోచన, మన ఇంటెన్షన్ అదే అన్నింటికన్నా ముఖ్యం. మన ఉద్దేశమే మన పనికి విలువనిస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న, మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం రోజూ చేసే పనులు మన చుట్టూ మనమే ఓ జైల్ గోడలు కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయా? లేక మనల్ని స్వేచ్ఛవైపు నడిపించే దారిని వేస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి.